హాయనా హాయనా. అది ఇప్పుడు నారా లోకేష్ గారు ఎవరైతే కోవబన్ ఇష్యూ లోపల కోవబన్ ఆయన్ని సపోర్ట్ చేస్తే మేము ఉన్నాం మీ వెనక అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఆయన సొంత నియోజకవర్గంలో ఒక అమ్మాయిని రేప్ చేశారు. ఒకే ఫ్యామిలీలో తల్లిదండ్రులు తండ్రి కొడుకు ఇద్దరు కలిపి ముస్లిం వ్యక్తులు. వాళ్ళపైన యాక్షన్ ఏం తీసుకోలేదు. వాళ్ళని ఎన్కౌంటర్ చేసో ఏదో చేసిన తర్వాత వీళ్ళని సపోర్ట్ చేస్తే వేరే విషయం. సొంత నియోజకవర్గంలో ఏం చేయలేనివాడు ఇక్కడికి వచ్చి కోవబన్ సపోర్ట్ చేస్తున్నాడు. దీనికి వేరేమంటారు? ఆయన నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ కోవబన్ విషయం అనేది దాన్ని జస్ట్ ఏదో రోడ్డు మీద అతను అమ్ముకున్న అతన్ని తను వైరల్ చేశారు, ట్రోల్ చేశారు. అతను ఇప్పుడు ట్రెండింగ్ అయ్యారు. దాని విషయంలో ఒక పరంగా తీసుకొని నాబాబు గారు దానికి రెస్పాండ్ అయిపోయి చాలా మంది అండ్ యాక్టర్స్ కూడా వెళ్ళి అందరు కలిసి ఆ కోవబన్ను తిని అసలు అతనికి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి అతనికి 50,000 రూపాయలు ఇచ్చి అతనికి హెల్ప్ చేస్తున్నారు. మీరు అతనికి ఆల్రెడీ అతను చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు. చాలా మంది లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకైతే హెల్ప్ చేయరు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే గుర్తుందని చెప్పి హెల్ప్ చేస్తున్నారా? ఇప్పుడు లోకేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మన నాగబాబు గారు ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయ్యి కూడా అతనికి హెల్ప్ చేశారు. మరి ఈ విధంగా చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. మరి చాలా అన్నప్పుడు హెల్ప్ చేయాలి కదా. ఇప్పుడు లోకేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యి అతను కలుస్తా అంటున్నారు. అతను ఇప్పుడు పబ్లిక్ ఈ మీడియా ఏంటంటే ఏదో ఒకటి కాకుండా ఏదో ఒక రోడ్డు మీద అమ్ముకున్న అతన్ని కోవబన్లో ఇంత తక్కువ ఇట్లా అమ్ముతున్నాం అని చెప్పేసి దాన్ని ట్రోల్ చేసి దాన్ని వైరల్ చేసి అతన్ని ఇప్పుడు ఒక సెలబ్రిటీని చేశారు. అతన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు స్పాన్సర్లు చేస్తున్నారు. అండ్ నవాబారు 50,000 ఇచ్చారు. లోకేష్ గారు మరి ఎన్ని ఇస్తారో, మరి 5 లక్షలు ఇస్తాడా, 10 లక్షలు ఇస్తాడో తెలీదు. మరి ఇప్పుడు ఈ రోజు జరిగే అండ్ రేపులు అవన్నీ మరి పట్టించుకోరే. అదే అంటున్నా, అంటే సొంత నియోజకవర్గం వదిలేసి బయట ఎక్కడో తెలంగాణలో జరిగిన ఇష్యూని తీసుకొచ్చి ఆయన మేము సపోర్ట్ చేస్తా అంటాం. మరి ఆ అమ్మాయి బతుకు ఏమవ్వాలి? అవును, మరి ఆ అమ్మాయిని మరి మీరు తీసుకురావాలి కదా. ఏంటి ఈ రోజులలో ఏది ట్రెండింగ్ అవుతుంది, ఏది వైరల్ చేయాలి తెలియదు. కానీ ఒక కోవబన్ను తీసుకొని అతను తీసుకొని ఫేమస్ చేశారు. మరి ఇప్పుడు ఒకే ఆ ఇంట్లో తండ్రి కొడుకు రేప్ చేసిన అమ్మాయిని, మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయిని తీసుకురాలేదా? మన ప్రభుత్వం ఏమైపోతుంది, ఏం చేస్తున్నారు? ఆ తప్పు చేసిన వాళ్ళు దర్జాగా దిగుతున్నారు ఏంటి? ఆ తప్పు చేసినోడు ఇంకొకసారి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేసేయాలి. మొన్న 16 గారు నలుగురు ఒక అమ్మాయిని ఏదో దిశగా కేసులో ఎన్కౌంటర్ చేశారు. అలా ఎన్కౌంటర్ చేయాలండి. ప్రతి ఒక్కరికి భయం పుట్టాలి. పబ్లిక్ ఇంకా భయం రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే ఏమవుతుంది, మా అంటే ఒక 1 వీక్ అవుతుంది, తర్వాత మనం పట్టించుకోరని చెప్పి అనుకుంటున్నారు. ఇలా కాదు. ఈ రోజు మన తెలంగాణ ఆంధ్రలో కానీ ఒకవేళ రేప్ చేయాలి అంటే వానికి ఉచ్చపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేప్ చేసిన వాడు డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసి పడేసేయాలి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ యూపీ లోపల ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అలానే ఏదైనా లవ్ జిహాద్ అని చెప్పేసి, లేదంటే జిమ్ లోపల లేడీస్ని మామూలుగా అంటే పటాయించిన ఏం చేయడానికి ఏదో ఒకటి చేస్తుంటే అట్లాంటి అందం తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయడాలు చాలా రకాలు చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేస్తారు, తెలంగాణలో ఎందుకు చేస్తారు? అదే నాకు అర్థం కావట్లేదు అన్న. వేరే దేశాలలో మాత్రం డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేస్తారు, డైరెక్ట్ నడి రోడ్ మీద ఉరిదీస్తారు. మన తెలంగాణలో ఏమైందండి, మనం కూడా ఒక తీసుకురావాలండి. రేప్ చేసిన వాళ్ళని కానీ ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి, లేదా ఉరి తీయాలి. అది మన దగ్గర రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో మర్డర్ చేసి కూడా దర్జాగా బయటకు వెళ్ళి వాడు ఏంటి మర్డర్ చేసినోడు చంపినోడు ఎట్లుంటుంది తెలుసా? వాడు రేప్ చేసినా కూడా బయటకు వెళ్ళినాక వాడు సెటిల్మెంట్ చేస్తున్నాడు. సెటిల్మెంట్ అయిపోయింది. అతను ఒక దాదా. అతని దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ కోసం పోతే అతనికి భయపడి అన్న మీరా అని చెప్పేసి భయపడి అతనికి సెటిల్మెంట్లు ఇస్తున్నారు. అంటే బయటకు వెళ్తే అది దాదా అయిపోయినట్టున్నా. ఇప్పుడు మేము కూడా కొన్ని చంపేసి పోతే నేను కూడా దాదానే కదా. మరి చంపినోడు రేపు చేసినోడు పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో ఎట్లా ఉంటుంది తెలుసా? అతనికి ఏసీ రూము, ఫుడ్, నాన్ వెజ్, వానికి ఒక టీవీ, వానికి అన్ని ఒక్కొక్కరు పోలీసు కానీ వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ భయపడతారు. ఇది రియల్ గా సినిమాలో చూసినట్టే ఉంది. ఇదేంటంటే సినిమాల్లో ఎలా ఉంటుంది, అదే రియాలిటీ కూడా అట్నే ఉంటుందండి. నిజంగా మూవీస్ తీసేది దీని పరంగా మూవీస్ తీస్తున్నామో కానీ ఇవి రియాలిటీ జరగదాని కూడా తీస్తున్నారండి.